12 రాశుల్లో ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎన్నో రోజులుగా, అంటే దాదాపు ఒక 4-5 రోజులుగా కూర్చొని అన్నీ రాసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంతో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా మీకు వివరణ చేయడం జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా మీకు అన్నీ మీ వరకు రీచ్ అవుతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక మకర రాశి ఫలితాన్ని జాగ్రత్తగా వినండి. మకర రాశి జాతకులు ముఖ్యమైనటువంటిది ఈ సంవత్సరం మొత్తానికి సంబంధించిన ప్రిడిక్షన్ కాబట్టి జాగ్రత్తగా వినండి. మకర రాశి ఫలితం: ఆదాయం 2, ఖర్చు 8. మంచి రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఆదాయం 2, వ్యయం 8 అయితే మంచి 1, చెడు 6. రాజ్యపూజ్యం 1, అవమానం 6. మకర రాశి వారికి కొంచెము అనుకూలంగా లేనటువంటి రాశుల్లో మకర రాశి 1 అని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరులను నమ్మి అవ్వచ్చు, లేదా డబ్బు రాకపోవడం, డిలే అవ్వటం, ఇతరుల నుంచి డబ్బు రాకపోవడం, డబ్బు మోసపోవడం, గతంలో రావాల్సిన డబ్బు రాకపోవడం, తద్వారా మీరు మనశ్శాంతిని కోల్పోవడం అనేది జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మకర రాశి వారికి అన్న పాయింట్కి వస్తే ఓకే, కానీ జూలై తర్వాత చాలా బాగుంటుంది. జూలై వరకు ఓకే, యావరేజ్ అని చెప్పాలి. జూలై తర్వాత బాగుంటుంది. వ్యాపారంలో ఎదుగుదల, వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు, వ్యాపారంలో యోగాలన్నీ కూడా జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలంటే జూలై నుంచి మీరు ఎప్పుడు చేసినా కూడా మకర రాశి వారికి బాగుంటుంది. తూర్పు దిశ లేదా పశ్చిమ దిక్కు కూడా ఈ మకర రాశికి యోగమనే తెలుస్తోంది. ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ప్రారంభిస్తే తూర్పు వైపు లేదా పశ్చిమం వైపు మీ వ్యాపార స్థలం ఉండే విధంగా చూసుకోండి. అండ్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగా ఇతరుల ఏడుపు ద్వారా కొంత మీకు ధన వ్యయ దోషం కనపడుతుంది. అంటే వ్యాపారం బాగా సాగకపోవడానికి ఇతరుల ఏడుపు బాగా ఉంటుంది. మకర రాశి వారిపైన ఇంకెక్కువగా ఉంటుంది. అండ్ జాబులు ప్రయత్నం, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అద్భుతమైన యోగం ఉంది. జాబ్స్ వస్తాయి కన్ఫామ్. 2026లో పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ కానీ కన్ఫామ్ జాబ్స్ వస్తాయి. అలాగే పర్మనెంట్ జాబు, ఎలాగంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాం మేము, మాకు పర్మనెంట్ ఎప్పుడు అవుతుంది, జాబ్స్ మకర రాశి వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైవేట్ జాబ్స్, మంచి మంచి జాబ్స్, అనుకున్న జాబ్స్ మీ స్థాయికి, అంటే మీరు ఏ జాబ్ అయితే అనుకున్నారో ఆ జాబ్ వస్తుంది. జాబ్ మారటం లేదా ట్రాన్స్ఫరు లేదా ప్రమోషను, జీతం పెరగడం, చేస్తున్న జాబ్లో జీతం పెరగడం లేదా జాబ్ మారి జీతం పెరగడం, జాబు పరంగా మాత్రం అద్భుతంగా ఉంది మకర రాశి వారికి. ఇక డబ్బు చేతిలో నిలుస్తుందా అంటే ఓకే, కానీ డబ్బు రావటము 2 రూపాయలు వస్తే ఖర్చు అక్కడ 5-6 రూపాయలు కనపడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటాం మనం, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అనే భయము, బాధ, టెన్షను ఇవి మకర రాశి వారిని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అది మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ మకర రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం పర్వాలేదండి, ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు. ఇంకా జూన్ నుంచి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. గత సంవత్సరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, చికాకులు కూడా తొలగిపోవటం, గత సంవత్సరంలో ఉన్న స్థాయిలో కూడా ఆరోగ్య సమస్యలు ఉండవు, చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం అయితే బాగుంటుంది. కానీ మకర రాశి జాతకులకు వాళ్ళ భార్యకో, భర్తకో, పిల్లలకో అనారోగ్య సమస్యలు రావడం, తద్వారా వీళ్ళకి డబ్బు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. ఇక వివాహ విషయాల్లో వివాహాలు కుదరటం, వివాహాలు అవ్వడం, చాలామంది మకర రాశి వారికి ఆ దోషం వల్ల ఈ దోషం వల్ల పెళ్ళి అవ్వట్లే, పెళ్ళి కుదరట్లే, వివాహం అవ్వట్లే అన్న వాళ్ళకు కన్ఫామ్ గురుబలం చేత వివాహాలు అవుతాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కన్ఫామ్ ఈ 2026లో జూన్ నుంచి పెళ్ళిళ్ళు కుదరటం, ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్ళిళ్ళు అవ్వటం, అద్భుతమైన యోగాలు వివాహ సంబంధితంగా, అంటే మంచి సంబంధం వచ్చి పెళ్లి కుదురుతుంది. మకర రాశి వారి జాతకంలో వివాహ యోగం అయితే క్లియర్గా తెలుస్తోంది. ఇక ఈ కోర్టు సమస్యలు, చికాకులు గతంలో ఉన్నవి తగ్గుతాయి. ఈ సంవత్సరంలో పెద్దగా కోర్టు సమస్యలు, చికాకులు ఉండవు. గతంలో ఏదైనా కోర్టు సమస్యలు, చికాకులు ఉన్నా కాంప్రమైజ్ అవ్వడం, తగ్గడం, అవి కొట్టేయటం లేదా మీదే పై చేయవడం అనేది ఇక్కడ తెలుస్తోంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు కూడా తగ్గుతాయి.
ఎందుకంటే ఇంట్లో భార్యతో లేదా భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో లేదా బంధుమిత్రాలతో, స్నేహితులతో గొడవలు తగ్గుతాయి. మకర రాశి వారికి ఆ గొడవలు, చికాకులు తగ్గడం, మీరెవరి జోలికి వెళ్లకుండా మీ పనేదో మీరు చేసుకోవడం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఆ విధంగా మీ ప్రయాణం ఉంటుంది అని ఈ సంవత్సరం ఎక్కువ క్లియర్గా తెలుస్తోంది. ఆ ఫలితము గొడవల్ని తగ్గిస్తుంది, చికాకుల్ని తగ్గిస్తుంది. గత సంవత్సరం ఉన్న భార్యాభర్తల దూరాన్ని తగ్గిస్తుంది. భార్యాభర్తల అనుకూలత పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక నూతనంగా ఇల్లు ఏదైనా తీసుకుంటారంటే గృహయోగం కొంచెం తక్కువగానే ఉంది. బట్ కష్టంగా ఈ సంవత్సరం చివరి వరకు ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు కొనే అవకాశం ఉంది. ఇల్లు కానీ స్థలం కానీ కొంటారు. లోన్ వస్తుంది. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు మకర రాశి వారికి తప్పకుండా లోన్లు వస్తాయి. స్టడీ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, లేదా కమర్షియల్ ప్రాపర్టీ లోన్ కానీ, లేదా ఇతరత్ర పర్సనల్ లోన్ కానీ, వ్యాపారం కోసం లోన్ కానీ, లోన్లు అయితే వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనడం, సేవింగ్స్ అవ్వడం మాత్రం కొంచెం కష్టమే. బట్ అంటే ఈ సంవత్సరం చివరిలో చెప్పలేం. గురుబలం చేత కొద్ది మందికి వాళ్ళ జాతకంలో కూడా యోగం ఉంటే అది జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి ఇక్కడ మకర రాశి వారు బాగా ఇబ్బంది పడేది, వాళ్ళ దగ్గర ఒక స్థలమో ఇల్లు ఉంది, పొలం ఉంది, అమ్మాలంటే మంచి రేటు రాక నష్టానికి అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. లేదా సేల్ అవ్వకపోవడం, అది అలాగే ఉండడం, ఇల్లు కానీ స్థలం కానీ అలాగే ఉండడం అనేది క్లియర్గా తెలుస్తుంది. మకర రాశి వారు బాగా ఇబ్బందుల్లో ఉండి అది అమ్మి ఆ ఇబ్బందుల నుంచి బయటపడదాం, లేదా అమ్మాయి పెళ్లి చేద్దాం, అబ్బాయి పెళ్లి చేద్దాం, లేదా పిల్లల్ని చదివిద్దాం, లేదా అప్పులు తీర్చేద్దామని అమ్మకానికి పెట్టినా కూడా అది నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే నాట్ బ్యాడ్, పర్వాలేదు, శని అనుగ్రహం ఉంది. అండ్ పిల్లల విషయంలో చదువు పరంగా కూడా మార్పులు వస్తాయి. చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గుతుంది. అండ్ చెడు స్నేహాన్ని కట్ చేస్తారంటే చెడు స్నేహానికి దూరం అవుతారు. అండ్ చాలా వరకు సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తారు, చదువుకుంటారు. ఈ సంవత్సరం చదువులో పర్వాలేదు, భారీ స్థాయిలో 100 out of 100 అని చెప్పలేం, కానీ మొండితనం తగ్గి చదువుకుందామనే ఆలోచన పెరుగుతుంది. తల్లిదండ్రుల మాట వింటారు. పిల్లల్లో అయితే మార్పు వస్తుంది, అక్కడ ఏమీ ఇబ్బంది లేదు. చాలా వరకు బాగాలేదు అనడానికి ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది మకర రాశి వాళ్ళకు కూడా. బట్ ఆదాయము, ఖర్చు ఇవి చూసుకుంటే మాత్రం కొంచెం బాగా ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం, మీరు కట్టాల్సిన వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కోవడం, అలాగే ఎక్కడైనా ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఖచ్చితంగా ఈ 2026లో రాదు. అండ్ వ్యాపారంలో డబ్బు పెడితే ఆ డబ్బు నష్టం జరగడం, ఇవి తెలుస్తున్నాయి. కాబట్టి ఆచితూచి డబ్బు ఖర్చు పెట్టాలి, ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. వ్యాపారం చేసేటప్పుడు కూడా తగిన సలహాలు, సూచనలు తీసుకొని చేయడం మంచిది. ఈ మకర రాశి వారు, మనం ఇప్పుడు అది బాలే ఇది బాలే అన్నీ చెప్పుకున్నాం కదా. మకర రాశి వారు తప్పనిసరిగా వీళ్ళకు ఒక క్షేత్రం చెప్తాను, అక్కడ అడుగు పెడితే ఇక వాళ్ళకు తిరుగుండదు. అరుణాచలం. మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో 2026 పరాభవనామ సంవత్సరంలో ఒక్కసారి అరుణాచలానికి వెళ్ళొస్తే చాలా వరకు నేను ఇప్పుడు చెప్పిన దోషాలన్నీ తగ్గుతాయి. అలాగే నెలకొక్కసారి అష్టమి 2 అష్టములు వస్తాయి. అది బహుళాష్టమి, అలాగే శుద్ధాష్టమి, అంటే శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో 2 అష్టమిలు వస్తాయి. ఏదో ఒక అష్టమి రోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకుడికి పెసర్లు దానం చేయాలి. 1 kg పెసర్లు ప్రతి నెలకొక్కసారి అష్టమి రోజు బ్రాహ్మణుడికి 1 kg పెసర్లు దానం చేయాలి. అలాగే ఈ సంవత్సరం మొత్తంలో ఒక్కసారి అరుణాచలంలో అడుగుపెట్టాలి. ప్రతి బుధవారం తలస్నానం చేయాలి. ప్రతి బుధవారం మర్చిపోకుండా తలస్నానం చేయండి. ఇక ఏదైనా పారాయణ చేసుకోవాలి అన్నది ఏదైనా ఉంది అంటే అరుణాచల అష్టోత్తరం, అరుణాచలేశ్వర అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదివినా విన్నా విశేష యోగాలు మకర రాశి వారు పొందుతారు.